రైట్. బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రాయపురం శ్రీనివాస్ అన్న గారికి 6వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. అన్న కోసం తమ గెలుపు కోసం కాయ కష్టం చేసుకొని మీ గెలుపుకు మేము సహకరిస్తామని చెప్పేసి ఆర్థికంగా కూడా సహకరిస్తున్నటువంటి మనం ఇక్కడ ఒక మహిళను చూస్తున్నాం. అమ్మ, ఎందుకు రాయపురం శ్రీనివాస్ అన్న అంటే అంత ప్రేమ? తమ్ముడు కాబట్టి. ఓటేస్తావు మరి అన్నకు? పక్క గెలుస్తాడంటవా? గెలుస్తాడు. సో అన్నకు కుంకుమ హారతులు బట్టి గెలవాలని చెప్పేసి ఆశీర్వదిస్తున్నది తమ్ముడు అని చెప్పేసి జై తెలంగాణ, జై తెలంగాణ. అమ్మ, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తారు? కారు గుర్తుకేస్తాము. రాయపురం సీని గెలిపించుకుంటాము. అందుబాటులో ఉంటాడు కాబట్టి, మా ఊరిలో ఉంటాడు. పేదరికంగా వచ్చిండు, వాళ్ళకు భూమి జాగా ఏం లేదు. వాళ్ళ నాయన గొర్రెల కాపరి, వాళ్ళమ్మ కూడా కూలి పని చేసింది మాతోటి. ఆయన గెలిపించుకుంటామని మా ఊరి అభిమానుడు అని మా ఊర్లో ఉంటాడు, మాకు సహకార్యంగా ఉంటాడు. ఇంతకుముందు నరసింహులుండి కూడా మంచిగా చేసిండు, అందుబాటులో ఉన్నాడు. మా కష్టాలని చూసిండు. ఈయన కూడా మా కష్టాలు చూసి మమ్మల్ని పై లెవెల్లో ఉంటామని ఇంతకుముందు సర్పంచులు అందరూ కూడా మంచిగా చేసిరు మా ఊరికి. ఇప్పుడు కూడా మంచిగానే చేస్తాడు, ఆయన మంచిగానే వస్తాడని నమ్మకం. గెలిపించినాక మంచిగా చేస్తాడు. పేదరికంలో వచ్చిండు కాబట్టి చేస్తాడు. అమ్మ, మీ పేరు? నా పేరు వర్షిత. ఏ పార్టీ కోటేస్తావు? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఏ పార్టీ కోటేస్తావు? రాయపురం సీను. ఏ పార్టీ? టిఆర్ఎస్ పార్టీ. ఎందుకోసం ఆయన కోటేయాలనుకుంటున్నావు? ఆయన గెలిపించాలనుకుంటున్నాం కార్ని. మీ బీర్లో మంచిగా ఎత్తున్నా అమ్మ, 2 ఏళ్ళు అవుతుంది మరి ఏం చేయలేము మాకు ఇంతవరకు అయితే. మరి అప్పుడున్న కేసీఆర్ పాలన మంచిగా ఉందా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? అప్పుడే మంచిగా ఉంది. అప్పుడే మంచిగా ఉందా? ఎవరు కారు గుర్తు అభ్యర్థి? రాయపురం సీను. తెలుసా ఆయన మీకు? తెలుసు. మంచి పనులు చేస్తాడు అనుకుంటున్నారా? చేస్తాడని అనుకుంటున్నాం. ఏం సమస్యలు ఉన్నాయి మీ బస్తీలో? అన్నీ ఉన్నాయి, ఇక అన్నీ వేయాలి. మీకు అందుబాటులో ఉంటాడా? ఉంటాడు. ఎప్పటి నుంచి తెలుసు మీకైనా? నా పెళ్ళైన కానుండి తెలుసు. మంచోడేనా? మంచోడే. అన్న, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ కోటేయాలనుకుంటున్నారు? పార్టీ అంటే కారు గుర్తుకు ఓటేద్దామని అనుకుంటున్నాను. ఎవరు కారు గుర్తు అభ్యర్థి? రాయపురం శ్రీనివాస్ అని. ఎందుకోసం ఆయన కోటేయాలనుకుంటున్నారు? వాడు మొదటి నుంచి ఉన్నాడు, ఇదివరకు కూడా ఒకసారి అది చేసిండు, మంచి పిల్లవాడు, దానికోసం ఓటేద్దాం. ఓకే. మీ బస్తీలో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయి? మా బస్తీలో ఉన్నాయి, దాదాపుగా అంతా మంచిగానే ఉంది. సీసీ రోడ్లు ఇట్లా అన్నీ బాగానే ఉన్నాయి. ఇంకా కొంత అభివృద్ధి చేసుకుందామని కారు గుర్తు ఓటేసి సీన్ను గెలిపిద్దామని. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. కాంగ్రెస్ పార్టీలో అన్ని అబద్ధాలు చెప్పింది, అంతా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. రైతు బంధు పోగొట్టింది, అన్ని రైతులకు కూడా ఇబ్బంది చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇంకా కొంతవరకు మరొకసారి కేసీఆరే రావాలి, కేసీఆరే పాలన చేయాలి. కేసీఆర్ వస్తేనే బాగుంటుంది. రైతులే కావచ్చు, ఇంకా ఆడవాళ్ళకు కావచ్చు, మగవాళ్ళకు కావచ్చు, అభివృద్ధి అనేది కేసీఆర్ తోటే అవుతుంది. కేసీఆర్ తోటే సాధ్యం. తెలంగాణ తెచ్చిన కేసీఆరే సార్, కేసీఆరే కావాలి. అన్న, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? నేను బీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎవరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి? రాయపురం శ్రీనివాస్. ఎందుకు ఆయన కోసం ఓటేయాలనుకుంటున్నారు? ఎందుకంటే మనూరు వ్యక్తి ఏదైనా ఆపద వచ్చినా సాపద వచ్చినా మనూరు రోడ్డు మనకుంటాడు దేనికైనా. అలాగే మన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనకి అన్ని ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా అయినా ఏం డెవలప్మెంట్ లేదు మన ఊర్లో. ఇప్పుడున్న పథకం వీళ్ళైనా ఎవరైనా ఏ పథకం ఏ అమలు లేదు. ఇస్తాన్న హామీలు అన్నీ పోయినాయి, ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తే వాళ్ళకి ఏమనుకుంటారంటే వీళ్ళు మనం మంచి చేసినాం అనుకొని, ఇంకా వాళ్ళు మంచి చేసినాం అనుకొని అదే సేమ్ డెవలప్మెంట్ అనేది రిపీట్ ఉంటుంది, ఏం డెవలప్మెంట్ అనేది ఉండదు అనుకుంటున్నాం. రాయపురం శ్రీనివాస్ అన్న మంచోడేనా? మంచోడే అన్న. తెలుసా మీకైనా? తెలుసు. మంచి చేస్తాడని అనుకుంటున్నారు, అందుబాటులో ఉంటాడని అనుకుంటున్నారా? అందుబాటులో ఉంటారు. ఆయనతో పాటు తిరిగే వ్యక్తి, మన సంపద అయిన ఎవరైనా వీళ్ళంతా ఏ ఆపద వచ్చినా మనకు ఆపద వస్తే ఆదుకుంటారు వాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అధికార పార్టీని వదిలేసి మీరు ప్రతిపక్ష పార్టీని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేస్తే వాళ్ళు ఇంకా అంత మంచిగానే చేసుకుంటారు, అదే అనుకొని వాళ్ళు అదే అహంకారంలో ఉంటారు, ఇంకా ఏం డెవలప్మెంట్ ఏం చేయరు అనేది. కాబట్టి ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలనుకుంటున్నారు? అవునన్నా, నేను ఆనాడుండైనా బీఆర్ఎస్ పార్టీ. ఏం సమస్యలు ఉన్నాయన్న మీకు? ఇప్పుడు చూడండి, ఇది డ్రైనేజ్ అప్పటి నుంచి ఉన్నాయి, ఇదే డ్రైనేజ్ అంటే డ్రైనేజీలు లేవు. మోరీలు చూడండి ఒకసారి మీరు, ఈ దోమలతోని చెప్పి అయిపోయింది. 2 సంవత్సరాలు అయింది ఇప్పుడు డెవలప్మెంట్ వచ్చి. ఏమన్నా డెవలప్మెంట్ అయితే ఏం లేదు కదా అన్న.
ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎవరున్నా ఎలక్షన్ తర్వాత ఏం లేదు. మరి రాయపురం శ్రీనివాస్ అన్న మంచి చేస్తాడని అనుకుంటారా? చేస్తాం అనుకుంటాం ఎందుకనుకో ఇప్పుడు నిధులు కూడా చాలానే ఉన్నాయి. అమ్మ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం జరుగుతుంది కదా, ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ కోటెత్తావు? కారుకి ఎత్తా. ఎవరు కారు పార్టీ? ఆయన శ్రీనివాస్ గెలుతాడా పక్క? మరి గెలుతాడు గెలుతాడు. వేస్తావు పక్క ఓటు? వేస్తా. ఇవరకు రాయపురం నర్సింగ్లో వచ్చిండు, ఇప్పుడు అలా తమ్మిని ఉంటుండు. వేస్తాం. గెలిపిస్తారా పక్క? గెలిపిస్తాం గెలిపిస్తాం సార్. అప్పుడున్న కేసీఆర్ పాలన మంచిగా ఉందా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? కేసీఆర్దే మంచిగా. ఎందుకమ్మా రేవంత్ రెడ్డి మంచిగా ఎత్తలేడా? ఏమో అయ్యా 2000 అమ్మ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ కోటెత్తారు? కారు గుర్తుకు. ఎవరు కారు గుర్తు మీద ఉన్నది? రాయపురం సీను. పింఛన్ 2000 వస్తుందా 4000 వస్తుందా? 2000 ఇస్తున్నారు. 4000 ఇస్తానన్నాడు, ఇస్తలేడు. 2000 ఇస్తుండు. మీ బీలేలు ఏమన్నా మంచిగా ఎత్తుండా మరి? ఏమో మాకైతే ఏం చేస్తలేడు, ఎవరికో చేసేది. ఈ రాయపురం శ్రీనివాస్ మంచోడేనా? మంచోడే. ఏమన్నా మంచిగా చేస్తాడా మరి? మీకు ఓటేసి గెలిపిస్తే చేస్తాడు. పక్క గెలుతాడంటవా? గెలుతాడు గెలుతాడు. మీరు ఓట్లు వేస్తారంటవా? వేస్తాం పక్క పక్క. అమ్మ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మున్సిపల్ ఎన్నికలు, ఏ పార్టీ కోటెత్తారు? కారుకు. ఏం పేరు? కారు రాయపురం సీను. ఎందుకోసం ఆయన కోటెత్తారు? ఆయన ప్రజల కోసము మంచిగా చేస్తాడని ఊళ్ళే మంచిగా చెడ్డకు నా సొంటిది ఎక్కడ పోవాలి ఊరున్నది కాబట్టి ఆయన ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా మాకు ఆర్చుకుంటాడని మేము కోరుకుందామని చేస్తున్నాం. వీళ్ళన్నా ఓటు ఆడగానే ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. బస్సు పిరి వేసిండు. బస్సు పిరి వేసినాక అడిగి పోయినాక మేము బస్సు ఎక్కి పోతుంటే డ్రైవర్లు కోపం చేస్తారు, ఆడోళ్ళను ఎడబడితే ఆడ దించేస్తారు. గ్రామ పంచాయతీ కావాలి మరి రాయపురం సీన్ గెలిస్తే చేస్తా అని ఒప్పుకున్నాడు. ప్రజల కొరకు మేము నిలబడదాం. సీన్ మంచోడే. ఆయన గుణం చూసి ఆయనను చూసి మేము కోరుకుంటున్నాం, వేసుకొని గెలిపించుకొని మా ఆపద వచ్చినా సంపద వచ్చినా మాకు సేవ చేయాలని చూస్తున్నాం. అమ్మ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, వచ్చినాయి. ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కదా, జరుగుతుంది. ఏ పార్టీ కోటెత్తారు? రాయపురం సీనుకి ఎత్తాం, కారు గుర్తుకి ఎత్తాం. ఎందుకమ్మా రాయపురం శ్రీనివాస్ కోటెత్తారు? ఇక మన ఊళ్ళో ఉన్నాడు కాబట్టి మన అందుబాటులో ఉన్నాడని చేస్తున్నాం. మంచోడేనా? మంచోడు అంటే చేస్తుంటే మంచోడు అవుతాడు కానీ ఇప్పటి వరకు అయితే మంచోడు. గెలిచినాక మంచి చేస్తాడనే నమ్మకం ఉందా మీకు? అనుకుంటున్నాం చేస్తాడని. చేస్తాడు. మా పిల్లగాడు మాకు చేయకపోతే ఎట్లుంటుంది? ఏ పార్టీ కోటెత్తారు? కారు గుర్తుకు. ఏం పేరు కారు గుర్తు అభ్యర్థి? శ్రీనివాస్. ఏం శ్రీనివాస్? రాయపురం శ్రీనివాస్కి ఓటేస్తాం. ఎందుకోసం అని ఆయన కోటెత్తారు? ఊరు మనిషి కదా, పర్యసేవలు చేస్తాడని ఓటేస్తాం. మంచోడేనా? మంచోడే. తెలుసా మీకు ఆయన? తెలుసు. ఒకవేళ గెలిస్తే మంచి చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉండే వేస్తా అంటున్నాం. వేస్తాం. మాకు 6వ వార్డు కాబట్టి మాకేం చేవలు లేవు, సిసి రోడ్లు లేవు, ఏది లేవు మాకు. అందరూ చేస్తామంటారు అని అప్పటి మంది మాట్లాడుతారు, అందరు వెళ్ళిపోతారు, ఏది చేస్తలేరు. గ్రామ పంచాయతీ కావాలని మస్తు రోజులు కొట్లాడినాం మేము. కొట్లాడితే 6 నెలలు ఇస్తామని చెప్పారు. ఇస్తారా ఇయ్యరా తెలియదు కాబట్టి మేము కారు గుర్తు కోటేసుకొని గ్రామ పంచాయతీ తెచ్చుకొని చేవలు చేయించుకుంటాం. అవుతుంది. అమ్మ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కోటెత్తారు? టీఆర్ఎస్. ఎందుకోసం అమ్మ? అభివృద్ధి చేస్తారని ఊరు. ఏం పేరు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి? రాయపురం శ్రీనివాస్. మంచోడేనా? మంచోడే. చేస్తాడంటావా గెలిచిన తర్వాత మంచిగా? చేస్తారని అనుకుంటున్నాం మరి మేమైతే అందరం. అమ్మ మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కోటెత్తారు? ఇక కారుకే ఎత్తాడు. ఎవరు కారు గుర్తు మీద నిలబడ్డారు? సీను. రాయపురం సీను. మంచోడేనా? మంచోడే. ఇక గెలిస్తే మంచి పనులు చేస్తాడని నమ్మకం ఉందా? మా తమ్మిని అంతా చేసుకొస్తాడు, మా తమ్మికే చేద్దామని చూస్తున్నాం అంతే. రైట్ అన్న మీ పేరు? నా పేరు మూత వెంకటయ్య. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కోటెత్తారు? మేము టీఆర్ఎస్కే కారు గుర్తుకే ఓటేస్తాం. ఎవరు నిలబడ్డారు నా కారు గుర్తు మీద? మాకు 6వ వార్డు నుంచి రాయపురం నరసింహులు అని సీన్ అని నిలబడ్డాడు. ఎందుకోసమని ఆయన కోటెత్తారన్న? ఎందుకంటే ఇప్పుడు ఉల్లి ఉంటాడు కదా అన్న, ఉల్లి ఉంటాడు మంచోడు, రోడ్డు మీద షాప్ ఉంది ఆయనకు, మంచి వ్యక్తి కాబట్టి మేము ఆయనకే ఓటేద్దామని అనుకుంటున్నాము. గెలిస్తే మంచి చేస్తారని నమ్మకం? గెలిస్తే మంచిగానే చేస్తారని ఇప్పుడు హామీలు ఇస్తారన్నా. ఇప్పుడు రోడ్లు లేవు మాకు, సిసి రోడ్లు లేవు, మోరీ లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తిని గెలిపించుకుంటే మాకు పనులు తెస్తారని చెప్పి 100% గ్యారెంటీ ఉందన్న. ఇప్పుడు 50,000 మెజార్టీతో మీ బీర్లా గెలిపించారు కదా, ఏం చేసిండు అన్న ఈ 2 ఏళ్ళ? ఏం చేసిండు?
ఏం చేయలే, తిరుగుతూనే ఉండి చేస్తూనే ఉండి, కానీ ఏది పనులు చేస్తాడే ఏం చేస్తలేడు. మాకైతే ఇంతవరకు అయితే ఏం పని రాలేదు ఆయన నుంచి. ఇక ఎందుకంటే ఇక మాకు ఇప్పుడు మా దశరథన్ ఉన్నాడు, మాకు ఇంకా కావాల్సిన వాళ్ళు చాలామంది ఉంటారు, మాకు పనులు చేస్తారని. ఇప్పుడు టీఆర్ఎస్ని గెలుపుకుంటూనే మాకు పనులు అవుతాయి అని చెప్పి 100% గ్యారంటీ మీద నిలబడ్డాను. ఓకే అన్న, మీ పేరు? నా పేరు నరసింహులనా. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కోటెత్తారన్న? మేము వేసేదంటే అంత ముందుకు మేము టీఆర్ఎస్ మన కారు గుర్తుకే వేసినాం. ఇక ఇప్పుడు అంటే ఇక అప్పుడు మాకు కమటాలు కట్టించిండు అప్పుడు పాపం. ఇప్పుడు ఏ పార్టీ కోటెత్తారు? ఇప్పుడు ఈ పార్టీకి అంటే మాకు ఇప్పుడైనా అప్పుడైనా మేము కారు గుర్తుకే వేస్తాం. కారు గుర్తు మీద ఇప్పుడు ఎవరు నిలబడ్డారు ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడు సీను, మనం భద్రపేట సీను మంచోడేనా? అదే మంచోడైనా, మంచోడే. మేము ఎందుకోసం అని ఆయన కోటెత్తారన్న అంటే ఇళ్ళ బండి మాకు వస్తాడు, పోతాడు, మాకు కలుస్తాడు, మన తిరుగుతాం, ఆయన సోపతి కూడా తిరుగుతాం, పోవటం మాకు పాపం దింపుతాడు. మేము ఎప్పటికీ ఆయన మాకు దోస్తే, కొంచెం దోస్తే మేము ఎప్పటికీ. సరే, మీ బస్తీలో ఏం సమస్యలు ఉన్నాయి? మా బస్తీలలో చాలా రోడ్డు ఒకటి పడలేను అక్కడ. ఇగో ఈ కమటాలు అప్పుడు టీఆర్ఎస్ కట్టిన సగం కట్టిన ఆపేసింది, మళ్ళీ ఇంకా కాలే, అది ఓపెన్ కాలే, ఇంకా రోడ్డు ఓపెన్ కాలే. ఇక అక్కడ సంటలో 15 ఫీట్ల రోడ్ ఉంది, అది ఇక్కడి నుంచి పడితే అక్కడ రోడ్డు దాకా కాలే మాకు. ఇప్పుడు అప్పుడు చేస్తున్నది అన్నట్టు మేడం, చేస్తా అంటే మేము అంతట్లే ఆగిపోయినాం. ఇక సరే, ఇప్పుడు కూడా ఏమున్నదంటే మేము కారు గుర్తుకే గెలిపించుకుంటాం, మా కమటాలుగా చేసుకుంటాం, రోడ్ చేసుకుంటాం. ఇక మాకు ఆయం ఇచ్చింది అన్నది అన్నట్టు, మాకు మాట ఇచ్చింది అన్నట్టు. మాట ఇస్తే మేము ఇంతవరకు ఇక అవే చేసుకొని మేము కారు గుర్తుకే చేస్తాం. ఓకే అన్న, మీ పేరు? నా పేరు వెంకటేష్ అన్న. నా పేరు మోతా వెంకటేష్. ఓకే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీ కోటెత్తారు అన్న? కారు గుర్తుకేస్తామన్నా. ఎందుకన్నా కారు గుర్తుకంటే మాకు ఆయన రాయపూర్ శ్రీనివాస్ అంటే మాకు ఎప్పటికీ మాకు దగ్గర ఉంటాడు. మాకు ఏదైనా పనులు చెప్పాలని చేయాలని కూడా మాకు దగ్గర ఉంటాడు. చిన్నప్పటి నుంచి మాతో కలిసిమెలిచారు కాబట్టి మేము అతనికి ఓటేద్దాం అనుకుంటామన్నా. మంచోడేనా? మంచోడేనా ఆ వ్యక్తి మంచోడే. గెలితే అభివృద్ధి చేస్తాడు, నమ్మకం ఉందా? నమ్మకం ఉందన్న, నమ్మకం ఉంది. కాకపోతే ఏంటంటే మాకు కూడా కొంచెం బస్తీ కొంచెం ఏం సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే మోరీలు, తర్వాత సీసీ రోడ్లు, ఇదంతా బురద, అవన్నీ మాకు ఆయన గెలిపించుకుంటే మాకు పనులు చేస్తాడని మేము ఆయనని కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటాం. ఆయన 2 ఏళ్ళు అవుతుంది కదా మీ ఎమ్మెల్యే బీలైలే గెలిచి, మాకు ఏం పనులు చేయలేదు. మాకు ఈ రోడ్డు పోసిండు, మా రోడ్డు పోస్తే కింద ఉత్తనే మట్టి పోసిండు, మట్టి కూడా పోయలేదు. ట్రాక్టర్లో కూడా పోతుంటే పక్కన వలిపోయినాయి రోడ్డు. ఏం పనులు చేయలేదు మాకు ఆయన, ఏం పనులు చేయలేదు, ఏం చేయలేదు. ఆ రోడ్డు మాత్రం ఒక రోడ్ ఇస్తే ఆ రోడ్డు మొత్తం ఉత్తనే 7 కాడికి కూసిపోయింది. ఆయన చేసిన పనులు అట్లున్నాయి. మాకు ఆయన వచ్చా కానీ మాకు ఏం పనులు జరగలేదు. అప్పుడు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఒకటి కమిటాలు 10 లక్షల కమిటాలు శాంక్షన్ చేసిండు. ఇప్పుడు మాకు మన రాయపూర్ శ్రీనివాస్కు మేము ఓటేసి గెలిపించుకున్న కారు గుర్తు మీద. అన్న, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి కదా, ఏ పార్టీకి ఓటేస్తావు? ఈ టీఆర్ఎస్కి వస్తా అన్న. టీఆర్ఎస్ పార్టీ మీద ఎవరు నిలబడ్డారు? టీఆర్ఎస్ పార్టీ మీద మనం సీన్ నిలబడ్డాడు ఇక్కడ. మంచోడేనా? మంచోడే, గెలిస్తే చెప్తింటాడు ఆయన, చెప్తింటాడు. మాకు మంచిగా కమిటాలు కూడా ఇచ్చిర్రు మాకు అప్పుడు, మన కేసీఆర్ ఉన్నప్పుడు కమిటాలు ఇచ్చిండు, మాకు పింఛన్ ఇచ్చిండు. అప్పుడు పింఛన్ అప్పుడు ఇచ్చింది, ఆయన ఉన్నప్పుడు ఇచ్చింది. 4,000 వస్తున్నాయి, 2,000 వస్తున్నాయి? నాకు 2,000 వస్తున్నాయి. రేవంత్ రెడ్డి 4,000 ఇస్తా అన్నాడుగా. 2 ఇయ్యలే అన్నాడు కానీ మాట తప్పిండు. అబ్బా, ఇక రైతు బంధు వచ్చిందా? రైతు బంధు రాలే. రైట్. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి అమ్మా, ఏ పార్టీ కోటేయాలంటే? కారు గుర్తే. ఎందుకమ్మా? గెలిపిస్తే ఏమన్నా పనులు చేస్తారని. ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందిగా. ఉంటే ఎవరిది వాళ్ళకే, ఇక మాకే. రేవంత్ రెడ్డి మంచిగా ఉచిత బస్సు, ఫ్రీగా బస్సు పెట్టిండు, అన్ని చేస్తున్నాడుగా. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, చేస్తాడు. మాకు ఈయన మంచిగా చేసిండు కాబట్టి 2,500 తర్వాత మహిళలకు ఇస్తామని చెప్పిండు. వస్తున్నాయి అమ్మ మీకు? రావు. వస్తలేవా? ఎందుకు అడిగిరా మీరు? ఎందుకు వస్తలేవా అని చెప్పేసి అడుగుతిస్తామంటారు. ఇంత ముందుకున్న కేసీఆర్ పాలన మంచిగా ఉందా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? కేసీఆర్ పాలనే బాగుంది. ఎందుకు? కేసీఆర్ గారు అంటే ప్రతి ఒక్కటి చేసినాడు, అది మాకు నచ్చింది. రేవంత్ రెడ్డి మాకు ఏం చేయలేదు. బస్సు ఫ్రీ పెట్టిండు. బస్ ఫ్రీ ఎందుకు? ఆడలు కొట్టుకుంటున్నారు బస్సులల్లో. ఆయన ఏం మంచి చేసిండు? మాకు కాంగ్రెస్ పార్టీ మాకేం పెళ్లి అయితే తులం బంగారం ఇస్తాం అంటున్నారు. లేదు, ఏమి ఇచ్చినాడు? ఏది ఇయ్యలేదు మాకు. అన్నిటి వరకే కానీ ఇచ్చింది ఏది లేదు. కానీ ఇప్పుడు మాకు కేసీఆర్ గారు రావాలి, మేము అది కావాలి అంతే. కారు గుర్తే రావాలి మాకు. టిఆర్ఎస్ పార్టీ రాయపురం సీను అన్న వస్తే మాకు అన్నీ చేస్తాడు. మాకు రోడ్లు వేయడము, ఇంట్లో మంచి చెడు, ఆయన ఒక ఇంటి మనిషి లెక్క మమ్మల్ని చూసుకుంటాడు.
అందుబాటులో ఉంటాడా మీకు? అందుబాటులో ఉంటాడు. మంచికైనా చెడుకైనా ఆయన ముందు నడుస్తాడు. మా ఊరి మా అన్న మాకు కావాలని మేము అనుకుంటున్నాము. మన కారు రావాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలంతా తెలంగాణ రావాలి అని. సో ఖచ్చితంగా గెలిపిస్తారంటారు? గెలిపిస్తాం. ఓకే, 100% వస్తాడు. తెలంగాణ వస్తాడు. జై తెలంగాణ, జై తెలంగాణ. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.